హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెద్దన్ని బాగున్నాయి అనుకుంటున్నాను. మరి ఈ రోజు మన వీడియో చూసినట్లయితే మీరు అది ఆల్రెడీ చూసినట్టే తమ్లైన్ లో నిదానమే ప్రధానం అని ఎందుకు చెప్పానంటే, చాలా మంది తాబేల్ని చూసి నేర్చుకోమంటారు, ఈ టర్టిల్స్ ని చూసి నేర్చుకోమంటారు. పరిగెత్తి ఒక దగ్గర అలసిపోవడం కంటే స్లోగా మన గమ్యాన్ని చేరడమే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఫ్రెండ్స్. మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటే మరి వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తాబేలు గురించి, టర్టిల్స్ గురించి, మన ఎక్వేరియం హాబీలో ఉన్న గ్రీన్ టర్టిల్ గురించి మొత్తం తెలుసుకుందాం. అంటే నా దగ్గర ప్రజెంట్ అయితే గ్రీన్ టర్టిల్స్ అవైలబిలిటీ లేవు ఫ్రెండ్స్, స్టాక్ అయితే అయిపోయింది, మన షాప్ లో లేదు. కానీ ఈ వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు. అంటే మనకి కామెంట్స్ అంతగా రాలేదు, కానీ మన ఇన్స్టాగ్రామ్ లో కానీ అట్లాగే చూసినట్టు మా కస్టమర్స్ కానీ అన్న టర్టిల్స్ గురించి చేయండి అన్నారు. కాబట్టి ముందుగా వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. టర్టిల్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ప్రజెంట్ లేదు. అట్లాగే కొంతమంది దొరకని టర్టిల్స్ అడుగుతున్నారు, అవి తెప్పిలేం ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి, దొరకని టర్టిల్స్ కొంతమంది అడుగుతున్నారు, అవి తెప్పియకూడదు, పెంచకూడదు. మీరు కూడా సరే వాటిని అవాయిడ్ చేసేయండి. మనం ఏంటంటే ఇవి నార్మల్ గా గ్రీన్ టర్టిల్, రెడ్ ఇయర్ గ్రీన్ టర్టిల్స్ అంటారు, వాటి గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. మీరు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్ ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. మనలాగా టర్టిల్స్ గురించి తెలుసుకోవాలి, తెలుగులో చాలా మందికి తెలియట్లేదు, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మందికి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి చాలా కొంతమంది లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకున్నట్టయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అన్న టర్టిల్స్ మేము ఫిష్ ట్యాంక్ లో వేసేస్తాం అని అంటారు ఫ్రెండ్స్. టర్టిల్స్ ఎప్పుడు సరే మనం ఫిష్ ట్యాంక్ లో వేయకూడదు. నా సజెషన్, టర్టిల్స్ ఎప్పుడు ఫిష్ ట్యాంక్ లో వేయబాకండి. ఎందుకంటే టర్టిల్స్ ఫిషెస్ ని తినేస్తాయి. అంటే చిన్న సైజు మీరు తెచ్చుకున్నప్పుడు చిన్న సైజు వల్ల అవి తినకపోవచ్చు, కానీ పోను ఖచ్చితంగా వాటిని బైట్ చేసి తినేస్తాయి. ఈ టర్టిల్స్ యొక్క మెను, అంటే అవి తినే దాంట్లో మెను ఏదైనా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉండేది ఫిషే. కాబట్టి మాక్సిమం మీరు ఫిష్ ట్యాంక్ లో వేయడం అవాయిడ్ చేయండి. ఫిష్ ట్యాంక్ లో ఒకవేళ లేదన్నా మేము ఫిష్ ట్యాంక్ లోనే వేద్దాం అనుకుంటే దానికి ఒక స్టాండ్ లాంటిది అవైల్ చేయండి. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు నీళ్ళలోనే ఈదుతూ ఉండలేవు, అప్పుడప్పుడు వచ్చి బయట సేద తీరాలన్నమాట. ఆ వెరైటీకి సంబంధించినవి అనమాట రెడ్ ఇయర్ అనేది. కాబట్టి అవి రెడ్ ఇయర్ అనేది వాటికి సంబంధించినవి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక స్టాండ్ లాంటివి అరేంజ్ చేయండి. మనకి ఎక్వేరియంలో స్టాండ్ సెటప్ లాగా ఒకటి వస్తుంది, ఫైబర్ దాంట్లో, ప్లాస్టిక్ ఫైబర్ దాంట్లో వస్తాయి. మీరు మీరు అది చేశారంటే దాని మీదకి వచ్చి నిలబడిపోతుంది అనమాట. నిలబడిపోయి కొద్దిసేపుగా రెస్ట్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ లేదు మేము ఫిష్ ట్యాంక్ లో ఏమన్నా దానికి ఎలాగంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్, చిన్నగా అంటే మనం ఇచ్చే సైజ్ చిన్నదిగా ఉంటుంది. ఒక ఎలా చెప్పాలి, ఒక చిన్నది అంటే ఒక ఇప్పుడు 10 రూపీస్ కాయిన్ కంటే ఒక డబల్ సైజ్ ఉంటుంది అనుకోండి. 10 రూపీస్ కాయిన్ కంటే డబల్ సైజ్ ఉంటుంది. ఆ సైజులో ఉన్నప్పుడు మీరు గ్లాస్ ట్యాంక్ లో వేసుకోవాలంటే 1 feet కి 1 feet ట్యాంక్ సరిపోతుంది. 1 feet కి 1 feet ట్యాంక్ సరిపోతుంది. కరెక్ట్ గా ఒక 1 month మన దగ్గర బాగా గ్రోత్ అయ్యింది, 1 or 2 months గ్రోత్ అయ్యంటే అది సైజ్ సరిపోదు. కాబట్టి నా వరకు చెప్తుంది ఏంటంటే, మీరు ఒకేసారి ఫిష్ ట్యాంక్ లోనే పెంచుదాం అనుకున్నప్పుడు 2 feet ట్యాంక్ తీసేసుకోండి. ఎందుకంటే 2 feet ట్యాంక్ తీసుకుంటే మీరు 2 to 3 years వరకు అసలు ఇబ్బంది పడవలేదు. ఇలా 2 feet, ఇలా 1 feet ట్యాంక్, హైట్ వచ్చి 1 feet ట్యాంక్ తీసేసుకున్నారంటే మీకు అసలు 2-3 years వరకు అసలు ఇబ్బందే ఉండదు. అది ట్యాంక్ సైజ్ చూసుకున్నట్టే. ట్యాంక్ నేను చెప్పే నా పర్సనల్ సజెషన్, మన కస్టమర్స్ కి చెప్పేది, మా కస్టమర్స్ కి చెప్పే సజెషన్ ఏంటంటే, అసలు గ్లాస్ ట్యాంక్ పెట్టద్దు అంటాను. గ్లాస్ ట్యాంక్ పెట్టకుండా మనకి టబ్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఒక 150-200 పెడితే ప్లాస్టిక్ టబ్స్, బ్రహ్మాండమైన టబ్స్ వస్తాయి. ప్లాస్టిక్ టబ్స్ వస్తాయి కదా, ఆ ప్లాస్టిక్ టబ్సే యూజ్ చేయండి అని నేనైతే చెప్తా. బ్రహ్మాండమై అవైతే లైఫ్ టైం సరిపోతాయి అనుకోండి, బీభత్సంగా సరిపోతాయి, లైఫ్ టైం సరిపోద్ది. కాబట్టి మీరు ఒక లేదన్నా మేము గ్లాస్ లోనే పెంచాలనుకుంటే ఇది మోడల్, లేదు ఏంటైనా పర్వాలేదు అది ఫ్రీగా బతకాలనుకుంటే మీరు టబ్ తక్కువ కాస్ట్ లో అయిపోవాలంటే టబ్ తీసుకోండి. టబ్ లో తీసేసుకుంటే బ్రహ్మాండంగా బతుకుతాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఈ టబ్ని కానీ ఈ ట్యాంక్ ని కానీ మనం టర్టిల్స్ కనేటప్పుడు ఒక విధమైన సెటప్ అనేది ఉంటుంది. అట్లా విధమైన ఏంటంటే దానికి ఒక మోడల్ ఉంటుంది అనమాట. టర్టిల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తాబేల్లో మనకి మెయిన్ గా తెలిసింది 3 ఒకటి సీ టర్టిల్స్, 2 టర్టిల్స్, 3వది టార్టాయిస్. ఈ 3టి డిఫరెంట్ మీకు తెలియాలి. సీ టర్టిల్స్ అంటే వాటి బాడీ షేప్ ఎలా ఉంటుందంటే తాబేలానే ఉంటుంది, కానీ వాటి కాళ్ళ షేప్ ఎలా ఉంటుందంటే మనకి పడవలు, పాతకాలంలో పడవలకి తెడ్లు వేసేవాళ్ళు అనమాట.
అంటే ఒక చెక్క టైపు తెడ్లు వేసేవాళ్ళు. ఆ తెడ్ మోడల్లో ఉంటుంది. ఎందుకంటే అవి అక్కడ సముద్రంలో ఈదడానికి ఫ్రీగా ఉండడానికి అలా అవి డిజైన్ చేయబడ్డాయి అనమాట. టర్టిల్ అంటే ఏంటంటే, మామూలు టర్టిల్ అంటే ఏంటంటే అట్లా వాటర్లోనూ ఉంటుంది, ఇక నేల మీదన ఉంటుంది. మన రెడ్ ఇయర్ అనేది ఏంటంటే అట్లా వాటర్లోనూ ఉంటుంది, అది నేల మీదన ఉంటుంది. టాటాయిస్ అంటే ఏంటంటే అస్సలు వాటర్లో ఉండదు ఫ్రెండ్స్. అస్సలు వాటర్ అవసరం ఏం లేదు. దానికి ఒక గిన్నెలో మన కోళ్ళు వాటికి ఎలా పెడతామో, గిన్నెలో లోబర్స్ ఎలా పెడతాం, అలా వాటర్ ఒక రోజు పెట్టేసామంటే చాలు, మొత్తం భూమి మీద తిరుగుతుంది. మొత్తం భూమి మీద తిరుగుద్ది, అంతగా వాటికి అవసరం లేదు. కాబట్టి మనం తీసుకున్నది తాబేలు ఏంటంటే టోటాయిస్ అనేది. టోటాయిస్ అంటే ఏంటంటే అట్లా మనకి వాటర్లోనూ ఉంటుంది, ఇట్లా మనకి భూమి మీద ఉంటుంది. రెండిట్లోనూ సమానంగా ఉండేది. మనం ఏ ట్యాంక్ అయినా తీసుకోండి, ఆ ట్యాంక్ని సెట్ చేసేటప్పుడు ఈ మెథడ్లోనే సెట్ చేయాలి. అంటే హాఫ్ వచ్చేసి మనకి ఇసుకతో దింపేయండి. ఇసుక కావచ్చు, స్టోన్స్ కావచ్చు, ఎనీ వెరైటీ. హాఫ్ వచ్చేసి మనకి ఇసుకతో కానీ స్టోన్స్తో కానీ డ్రై ప్లేస్ ఉండాలి. హాఫ్ వచ్చేసి చూసుకునే కంటే వాటర్తో ఉండాలి. మీరు ఏం చేస్తారంటే వాటర్ పోసేసుకోండి, ఇలా సోప్ లాగా పెట్టేసుకోండి. స్నోప్ లాగా అంటే ఒక జారే బండి లాగా పెట్టేసుకున్నారంటే ట్యాంక్లో కానీ టబ్లో కానీ, ఇది ఈ వాటర్లో తిరిగినంతసేపు తిరుగుతుంది, బయటకు వచ్చి రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు పైకి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది. ఓకేనా? మీరు ఈలాగే సెటప్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రెడ్ ఇయర్ టర్టిల్స్కి ఏంటంటే మనకు ఆ ట్యాంక్ సెటప్ అయితేనే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే దీని యొక్క ఫుడ్ చూసుకున్నట్టయితే మన దగ్గర మనం ఆల్రెడీ టర్టిల్స్ ఇచ్చాము, దాని యొక్క ఫుడ్డే. కాబట్టి టర్టిల్స్ ప్రెజెంట్ లేవు చెప్పాను కంటే, టర్టిల్ ఇచ్చిన వాళ్ళు ఫుడ్ మాత్రం మన ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ వస్తుంది. ఇది టయో డిస్కవరీలో ఫుడ్ వస్తుంది, లేదా టయోలో ఫుడ్ వస్తుంది. ఈ ఫుడ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫుడ్ ఏంటంటే ఈ తాబేళ్ళకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఇది వేసుకోవచ్చు. ఇది లేదన్నా మేము ఇది వాళ్ళేమో అనుకున్న వాళ్ళు ఫిష్ ఫుడ్, బేసిక్ గా దొరికే 30 రూపీస్ ఫిష్ ఫుడ్ నుంచి ఏ ఫిష్ ఫుడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అదైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫిష్ ఫుడ్ కూడా బ్రహ్మాండంగా తింటాయి ఫ్రెండ్స్. ఫిష్ ఫుడ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. దాని తర్వాత ఈ ఫుడ్తో పాటు నేచురల్ ఫుడ్ ఫ్రెండ్స్, క్యారెట్, కుకుంబరు, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా. ఓకేనా? పుదీనా తింటాయి. అట్లాగా మనకి శ్రిమ్స్ అంటే మన రొయ్యి ఉందనుకోండి, రొయ్యి ఉంది కదా, రొయ్యని మనం హాఫ్ బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా వేయచ్చు. దీంతో పాటు నేనేం చెప్తానంటే న్యాచురల్ ఫుడ్ ఉండాలి, దాంతో పాటు ఈ ఫుడ్ కూడా ఉండాలి. ఎందుకంటే అన్ని దాంట్లో దొరుకుతాయని చెప్పలేం కాబట్టి ఈ ఫుడ్ కూడా చూసుకోండి. దీంతో పాటు న్యాచురల్ ఫుడ్తో ఎగ్ వైట్ కూడా బ్రహ్మాండంగా ఉడకబెట్టింది ఎగ్ వైట్ మాత్రం వేయండి, అది కూడా బ్రహ్మాండంగా తింటారు. మెయిన్ టర్టిల్కి క్యారెట్ వేయండి. క్యారెట్ ఎందుకు వేయమంటానంటే ఏ విటమిన్ ఫుల్గా దొరుకుతుంది. ఈ ఏ విటమిన్ ఎందుకు అవసరం, ఎలా అవసరం, ఏమేమి ఉన్నాయనేది ఇంకో వీడియో చెప్తాను ఖచ్చితంగా. ఆ వీడియోలో చూద్దాం. ఇది ట్యాంక్ సెటప్ కాబట్టి మీకు ఆ ట్యాంక్ సెటప్ గురించి చెప్తున్నాను. కాబట్టి దీని ఫుడ్ గురించి టోటల్ రివ్యూ కాబట్టి దాని గురించి చెప్తున్నాను. కాబట్టి ఈ ఫుడ్తో పాటు నేచురల్ ఫుడ్ కూడా ట్రై చేయండి. రెండు ట్రై చేస్తూ బ్యాలెన్స్ డైట్ ఇవ్వండి. బ్యాలెన్స్ డైట్ ఇస్తే ఇది ఖచ్చితంగా గ్రోత్ బాగుంటుంది. దీంతో పాటు నా సజెషన్ ఏంటంటే మీకు పర్ డేలో ఒక 10 to 15 మినిట్స్ టైం ఉంటుంది అనిపించినప్పుడు టర్టిల్ తీసుకొని ఎండలో పెట్టండి. మార్నింగ్ ఎండలో కానీ సాయంత్రం ఎండలో కానీ టర్టిల్ తీసుకొని 10 to 15 మినిట్స్ పెట్టండి, అలా తిప్పండి. ఎందుకంటే వీటి షెల్ గట్టిగా ఉండాలంటే వీటికి యూవీ లైటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీటికి యూవీ లైట్ తనిగా అమ్ముతారు. అంటే యూవీ లైట్ పడి ఇవి బాగా వీటి షెల్ గట్టిగా ఉండడానికి, బాగా ఎదగడానికి యూవీ లైట్స్ తనిగా అమ్ముతారు. అవి మనకు వద్దు, న్యాచురల్ గానే ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎండ బెస్ట్. మనకి పొద్దున వచ్చే సన్ కానీ సాయంత్రం వచ్చే సన్ కానీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఒక 10 to 15 మినిట్స్ పెడితే చాలు. దాంతోపాటు ఈ న్యాచురల్ ఫుడ్ డైట్ వాడుకుంటే ఇది చాలా అంటే చాలా 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 హెల్దీగా పెరుగుద్ది ఫ్రెండ్స్. చాలా హెల్దీగా పెరుగుద్ది. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టే ఫ్రెండ్స్ దీని యొక్క క్యారింగ్ అనమాట. దీనికి క్యారింగ్ చూసినట్టయితే ఏమి లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టే పర్ డేలో 10 to 15 మినిట్స్ మనం ఎండలో పెట్టడం దీనికి బెస్ట్ ఆప్షను. దాంతో ఫుడ్ లిమిటెడ్ డైట్ ఇవ్వాలి, దాంతో న్యాచురల్ డైట్ ఇవ్వాలి. దీంతో పాటు ఈ టర్టిల్ని ఎప్పుడు కానీ సరే మనం వారానికి ఒకసారి మీరు ఒక చిన్న టూత్ పేస్ట్ ఒకటి కొనేసుకోండి. దీనికోసం కొనేసుకొని పెద్ద బ్రష్లు అవసరం లేదు. దీనికోసం ఒక టూత్ పేస్ట్ 10 to 20 రూపీస్ టూత్ పేస్ట్ కొనుక్కొని
దీన్ని మనం ఎలా అంటే ఈ షెల్ చుట్టూ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. బ్రష్ తీసుకొని నార్మల్ వాటర్తో హాట్ వాటర్లో కొద్దిగా తడిపి బ్రష్ని దీని మీద నైస్గా, అంటే మరి ఎక్కువ హార్డ్గా చేయొద్దు, నైస్గా దాన్ని కడగాలి, నైస్గా రుద్దాలన్నమాట. ఈ పైన షెల్ కానీ ఈ కింద బాడీ కానీ నిదానంగా నైస్గా కడుగుతూ ఉండండి. అప్పుడు దీనికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లా ఉంటే పోతాయి, పోయి ఇది హెల్తీగా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా వీక్లీ మీరు చేయాల్సిందే, చేస్తేనే దీని ఆరోగ్యంగా ఉంటుంది, టర్టిల్ యొక్క ఆరోగ్యంగా ఉంటుంది. దీని తర్వాత చూసుకున్నట్లయితే దీంట్లో మెయిల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్. చాలా మందికి వచ్చే డౌట్, అన్న ఇందులో ఏది మెయిల్ ఏది ఫీమేల్ అంటారు. నాకు తెలిసిన సజెషన్ మీరు ఇక్కడ పక్కన ఇమేజ్ చూపిస్తాను, మీకు ఈ ఇమేజ్ చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. షెల్స్ అనమాట ఇవి. 2 తాబేలు మీకు ఇచ్చినట్టు పక్కన పెట్టి చూడండి. పక్క పెట్టి చూసినప్పుడు మీకు చూసినట్టయితే దీంట్లో ఒక చిన్న డీటెయిల్ లాంటి అనుకోండి. చూసినట్టయితే నా లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది చూసారా, నా లెఫ్ట్ హ్యాండ్లో ఉండే దాని షెల్ చిన్నదిగా ఉంది, నా రైట్ హ్యాండ్లో ఉండే షెల్ పెద్దదిగా ఉంది. పెద్దదిగా ఉన్నది వచ్చి ఫీమేల్, చిన్నదిగా ఉండేది వచ్చి మెయిల్. ఓకేనా? ఇలా మెయిల్ అండ్ ఫీమేల్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, పెద్ద కష్టమే కాదు. కొంతమంది ఏం చెప్తారు, తోక ఉండేది తోకలేంది అంటారు. టర్టిల్స్ అన్నిటికీ తోక ఉంటుంది కాబట్టి తోకను బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. ఒకటి షెల్, లేదంటే కింద బాడీలో మనకి కింద బాడీ ఇది టర్టిల్ అనుకోండి, కింద బాడీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఒక చిన్న గీత లాగా ఉంటుంది, ఇక్కడ ఒకదానికి స్ట్రైట్గా ఉంటుంది, ఒకదానికి బెండ్ అయినట్టుగా ఉంటుంది. అలా కట్ అయినట్టుగా ఉండేది వచ్చి ఫీమేల్, స్ట్రైట్గా ఉండేది మెయిల్. ఇలా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చు మీరు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఐడెంటిఫై చేసేయచ్చు మెయిల్ అండ్ ఫీమేల్, పెద్ద కష్టం కాదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ టర్టిల్స్ ఏమన్నా పెంచుకుందాం అనుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ చూసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి చూసినట్టయితే మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టర్టిల్ గురించి మీకు పూర్తి వివరాలు ఈ వీడియో చూస్తే తెలిసింటాయి అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు తెలిసింటే ఒక లైక్ అనేది చేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందని చూస్తున్నాను. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో ముందు వస్తాయి ఫ్రెండ్స్. మీరు కొద్దిగా టైం ఇవ్వండి, నాకు కొత్తగా వీడియోస్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు అప్లోడింగ్ కాబట్టి కొద్దిగా లేట్ అలా ఇలా అయినా కానీ మంచి వీడియోస్ తేవడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలి. నాకు ఈ 5 to 6 yearsలో షాప్ పెట్టిన 5 to 6 yearsలో నాకు తెలిసిన అనుభవం తెలుసుకోవాలి. నాకు సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కనుక్కోవాలి, కాబట్టి వాళ్ళ దగ్గర కనుక్కొని నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి కొద్దిగా లేట్ అవుతూ ఉండొచ్చు, కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.